తెలుగుదేశం పార్టీ ఈరోజు ఘన విజయం సాధించిందంటే దానికి ప్రధాన కారణం ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల తాలూకు సమస్యలు, రైతుల తాలూకు ఆవేదన తెలుగుదేశం పార్టీ కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అర్థం చేసుకుంటారని మరి ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ గెలిపించడం జరిగింది. అందులోనే మొదటి అడుగు మేము వేసింది రైతులకు రుణమాఫీ కార్యక్రమం చేసాం. వాళ్ళ తాలూకా బాధల్ని అర్థం చేసుకొని వాళ్ళ తాలూకా రుణాలు చెల్లిస్తే కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆవేదన కానీ వాళ్ళు కూరుకుపోయినటువంటి వాళ్ళ పరిస్థితిని కానీ వాళ్ళు బయటికి తీసుకొని రావడానికి ఆదేశం. దాంట్లో రెండో అడుగు మేము వేసేది వాళ్ళకి పంటకి సరైనటువంటి సాగునీరు అందించడం. అందులోనే ఈరోజు చూసుకుంటే గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు మన ఇరిగేషన్ మంత్రి గారు దేవినేని ఉమ గారు మరి మాకన్నా చాలా స్పీడ్గా ఉన్నారు. మేము ఈరోజు సమస్యలు చెప్పే ముందే ఆయన అన్నీ కూడా ప్రాజెక్టులు మళ్ళీ బయటికి తీసి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఒక మంచి ప్రణాళికతో వెళ్ళి ఎలక్షన్ల ముందు మేము ఇచ్చినటువంటి హామీలు కానీ మరి ప్రత్యేకంగా చేయాల్సినటువంటి ప్రాజెక్టులు కానీ అన్నిటిని కూడా ఈరోజు ప్రత్యేకంగా తీసుకొని వచ్చి మరి ముఖ్యంగా ఒక ఎంపీగా చాలా పెద్ద బాధ్యత ఈరోజు. ఎందుకంటే కేంద్రం నుంచి కూడా మనం సరైనటువంటి సహకారం ఈరోజు పొందాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లోని ఎంపీగా కూడా మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి కేంద్రం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి నిధులు ఈరోజు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా తీసుకుంటే ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఈరోజు ఉంది. మొన్న జరిగినటువంటి సెషన్లో కూడా పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడినప్పుడు మేము కూడా కోరడం జరిగింది. ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏదైతే ఉందో ఇది 15 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని. మరి అందులోనే భాగంగా అన్ని రకాలుగా ఈరోజు ప్రయత్నిస్తున్నాం. ఈరోజు ఎంతో పెద్ద అవకాశం, ఎంతో పెద్ద బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఉంది. అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాం. దీనికి ఈరోజు ఉన్నటువంటి అధికారుల సహకారం కూడా కోరుకుంటూ అందరి సహకారంతో అందరి సమిష్టి కృషితో మేము ఈరోజు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నాం. ప్రతి ఒక్క రైతుకి 2 పంటలు పండించడానికి సాగునీరు అందించడం. ఎందుకంటే నాన్నగారి కింజరాపు ఎర్రన్నాయుడు గారి అదొక కళలాగా ఉండేది. అక్కడ ఉన్నటువంటి వంశధార, మాకున్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నదులు అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకొని రైతులకు అందరికీ కూడా పంట నీరు అందించాలని ఒక ప్రత్యేకమైనటువంటి పట్టుదలతో ఆనాడు కృషి చేశారు. అవన్నీ కూడా నిజం చేయడానికి మాకు ఒక మంచి అవకాశం దక్కినందుకు ఆయన వారసుడుగా కూడా ఈరోజు మరింత పట్టుదలతో ఈరోజు పనిచేస్తున్నాం. అందరం కూడా కలిసికట్టుగా చేసి ముఖ్యంగా ఉత్తరాంధ్రని మనకి తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఎలాగైతే ఒక అన్నపూర్ణ జిల్లాలుగా మనం ఆనాడు తయారు చేసుకున్నాం, అదే రకంగా ఈ ఉత్తరాంధ్ర కూడా ఒక అన్నపూర్ణగా తయారు చేసుకోవడానికి ముందుకెళ్తున్నాం. ఎక్కువ వలసలు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉంది. ఎందుకంటే వాళ్ళకి సరైనటువంటి ఉపాధి కలగక మళ్ళీ ఇరిగేషన్ ద్వారా మళ్ళీ ఆ వ్యవసాయం అనేది లాభదాయకంగా మేము చేసుకోవచ్చన్న నమ్మకం మాకుంది. ఆ రకంగానే ఈరోజు ముందుకెళ్తున్నాం. కేంద్రం నుంచి కూడా ప్రత్యేకంగా నిధులు తీసుకొని వచ్చి ఈ ప్రాజెక్టులన్నీ కూడా మరి ఈరోజు ప్రజలు మా మీద పెట్టుకున్నటువంటి ప్రధాన నమ్మకం ఈరోజు యాంటీ కరప్ట్ గవర్నమెంట్ కానీ ఒక గుడ్ గవర్నెన్స్ కానీ ఇస్తామన్నది. ఆ పద్ధతుల మీదే, ఆ స్తంభాల మీదే ముందుకు నడుచుకొని ఈ ప్రాజెక్టులన్నీ కూడా సక్రమంగా కంప్లీట్ చేస్తామని